ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్కాపురంను జిల్లా చేస్తామని వెల్లడించారు. మార్కాపురంను జిల్లా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లున్నాయని అన్నారు. అలాగే మార్కాపురం ఎమ్మెల్యే తీర్పైన సీఎం అసహనం వ్యక్తం చేశారు. కందుల నారాయణ రెడ్డి పనితీరు సరిగ్గా లేదని, అతని ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. లేకుంటే పదవి నుంచి తొలగించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పుడు మీరు అడిగారు మార్కాపురం జిల్లా చేయమని. నేను జిల్లా చేస్తా. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. నేనే ఫౌండేషన్ వేసా. నేనే ఆ ప్రాజెక్ట్ని మళ్ళా పూర్తి చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. గోదావరి నుంచి నీళ్లు కూడా తీసుకొస్తాం. దానికి కూడా ఒకటి ఆలోచించాం. ఏదైతే పోలవరం టు బనకచెర్ల అది వస్తే బనకచెర్లకు పోయే మునుపు శ్రీశైలం నుంచి తీసుకోకుండా గోదావరి నీళ్లు కూడా మీరు తీసుకోవచ్చు. అంటే డబుల్ అడ్వాంటేజ్. వెలుగొండ ప్రాజెక్టు గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు. ఇవన్నీ చేసినప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, శాశ్వతంగా ఈ కాన్స్టిట్యూన్సీ గెలవాలా లేదా? గెలుస్తాం గెలిపిస్తాం అనే మాటల్లో కాదు, మీ యొక్క చేష్టల్లో మీరు నిరూపించుకోవాలని నేను మెజర్ చేయాలా. దట్ ఈజ్ వేర్. ఇప్పుడు నేను అందుకే రెండు చెప్పాను మీకు. ఒకటి, ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరే చేసుకొని పర్సెప్షన్ తయారు చేయడం, రేటింగ్.